సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల పరిధిలోని మిరియాల గ్రామంలో గత 20 రోజుల క్రితం మిరియాల గ్రామ సర్పంచ్ వ్యక్తిగత అనుచరులు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసినందుకు వారిని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నూతన్కల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది. పోలీస్ అధికారులు ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆగ్రహించిన అంబేద్కర్ అభిమానులు నూతన్కల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి వారిపై చర్యలు తీసుకోకుంటే జిల్లా స్థాయిలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వై పరశురాములు, జిల్లా అధ్యక్షుడు మరికంటి అంబేద్కర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పానుగంటి గణేష్ మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ వెంకటేశ్వర్లు, తుంగతుర్తి సిఐ శ్రీరాములు అయోధ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ధర్నా విరమించారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖున మిరియాల గ్రామంలో జైబు యూత్ పిల్లలు భారత రాజ్యాంగ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి దాత, యావత్ ప్రపంచానికి ఓటు హక్కు కల్పించినటువంటి భారత నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ధ్వంసం చేశారు. ఆ రోజే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి పూర్తి సమాచారం ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో వారికే వైపే ఉన్నారు, కానీ ఇప్పటివరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. దానికి నిరసనగానే ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కమిటీ పక్షాన ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయనట్లయితే ఈ టీఎంఆర్పీ పక్షాన ఆ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకుపోతామో అది ముందు చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా మేము శాంతియుత తెలియజేస్తున్నాం. ఆ విగ్రహాన్ని ఏ విధంగానైతే ధ్వంసం చేశారో ఆ శిలాఫలకాన్ని, ఆ విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి మాకు పూర్తి స్థాయి న్యాయం పోలీసులు చేయనట్లయితే వారి మొండి వైఖరి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యం ఇంతటితో ఆగిపోదు. దీన్ని ఈరోజు ఇంకా ధర్నా కార్యక్రమం కూడా చేయాల్సి ఉంది. కాబట్టి మీకు అందరి ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా పక్షాన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరికీ కూడా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యూత్ పిల్లలకు అందరికీ కూడా రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.